అల్లగేసి ఈ రోజు నేను మా ఫ్రెండ్ అలా బయటకు వచ్చాం. బయటికి రాగానే ఎండ అయితే మామూలుగా లేదనుకోని నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నాకు కూడా ఆకలి బాగా వేసి, రే మాయ ఎక్కడన్నా ఆపరా ఏమైనా బిర్యానీ తిందాం అంటే, హే ఎప్పుడు బిర్యానీ ఏం తింటావు, ఏమైనా రెస్టారెంట్కి వెళ్దాం రా, ఎండ చూసి ఎలా మండిపోతుందో, అక్కడైతే ఏసీ ఉంటుంది అన్నాడు. సరే కాదని ఏదైనా రెస్టారెంట్ నువ్వే తీసుకెళ్ళంటే మా వాడు పెద్ద ప్లాన్ వేసాడండి. కాకినాడలో ఏ రెస్టారెంట్ లేనట్టు వెంకీ రెసిడెన్సీ అయితే తీసుకొస్తాడండి. ఇది ఎక్కడ అంటారా, మన కాకినాడ ఫైర్ ఆఫీస్ పెట్రోల్ బంక్ దగ్గరలో సాయిబాబా గుడి పక్కన ఉంటుందండి. దీని పేరే వెంకీ రెసిడెన్సీ. దీంట్లో ఇది రెస్టారెంటే కాదండి, బార్ కూడా. సొల్లాబి లోనికి వెళ్తే ఇంకా తలుపు తీయగానే అంబియన్స్ అయితే బుర్ర పాడు అనుకోండి, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. అయితే లోన చల్లదనానికి మా వాడు వెంటనే సిట్టింగ్ చేస్తాడు అనుకోండి. ఇంకా ఏదో 2 ఫైల్స్ ఇచ్చాడు భయ, ఇంకో పక్కన పాడేసాను అన్నాడు. చాలా గొప్ప పని చేశావు. అరే అవి ఫైల్స్ కదా అదొకనా, దాంట్లోనే మెనూ ఉంటదిరా చూడరా అంటే, ఇంకా అటు ఇటు తిప్పి రోజు నాన్ వెజ్ తింటున్నాం కదా, ఈ రోజు వెజ్ తిన్నాం అయ్యా అన్నాడు. సరే కదండి, వెజ్ మంచూరియా ఒకటి, స్పెషల్ ఫ్రైడ్ రైస్ 2 చెప్పు. అయితే ఇక్కడ ఈటింగ్ తక్కువ వెయిటింగ్ ఎక్కువైపోయింది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చెప్పిన అరగంటకు కానీ ఏమీ రాలేదనుకోండి. అయితే ఇంతలో మన మంచూరియా వచ్చింది. దీని కాస్ట్ వచ్చి 210 రూపాయలు. దీని క్వాంటిటీ అయితే తక్కువగానే ఉంది, ఎంత రెస్టారెంట్ కదండి. ఆస్తి భాగాలు నాకైతే 6 పీసులు వచ్చినాయి. ఇంకా టేస్ట్ అంటారా మామూలుగా లేదండి, 210 రూపాయలు తగ్గట్టు ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. ఇంతలో మనం చెప్పిన స్పెషల్ ఫ్రైడ్ రైస్ కూడా వస్తుందండి. స్పెషల్ ఫ్రైడ్ రైస్ లో పన్నీర్ కర్రీ ఇచ్చారు, ఆ వాసనకే నోరు ఊరిపోయింది అనుకోండి. ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ అయితే బాగానే ఉంది, దీని కాస్ట్ వచ్చి 290 రూపాయలు ఉండవు. ఫ్రైడ్ రైస్ వడ్డిస్తుంటే దాంట్లో పన్నీరు స్వీట్ కార్న్ ఎక్కువగా కనిపించడండి. పన్నీర్ కర్రీతో నంచుకుని తింటే ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనుకోండి. అయితే ఇక్కడ అయిన బిల్లు మొత్తం 866 రూపాయలు. నాకేం చేశారు ఇక్కడ? ఏంటిది? నేల భయ్య. ఇట్స్ ఓకే. దీంతో మనం బయట ఎన్ని రకాల ఫుడ్స్ తినొచ్చో కామెంట్ చేయండి. అయితే ఇక బయటికి రాగానే ఎండ మండిపోతుందండి. ఇంకా భానుగుడి బ్రిడ్జి దిగ్గానే సర్కిల్ లక్షల్లో విజయదుర్గ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ ఉంది. ఇక్కడ 10 రూపాయల నుంచి 100 రూపాయల దగ్గరలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అయితే ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అంటుండే. దీని కాస్ట్ వచ్చి 100 రూపాయలు. అయితే 2 చెప్పు. చూడడానికి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా తినకుండా కామెంట్ చేయండి, దగ్గరలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబరకరాయి సరక